ఈసీ ఎంపికలో తటస్థులు ఉండాలి. సిజేఐ కాకుంటే మరెవరైనా ఉండాలి. కార్యనిర్వాహక వ్యవస్థ వీటితోనే కలవరమా ఏందో. ఎన్నికల సంఘం నియామక చట్టం వివాదంపై విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య. దేశంలో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించాలి అన్నదే రాజ్యాంగ మౌలిక నిర్మాణ సూత్రమని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించకపోతే, స్వతంత్రంగా ఉన్నట్లు కనిపించకపోతే ఆ ఆశయం నెరవేరుతుందనే భరోసా లభించదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ల నియామకం దేశంలో ఇది ఒక పెద్ద చర్చ. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వము మరి వాళ్ళకు అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేసింది. అంతే ఏంటది, ఏముంటుంది. అది ఇండిపెండెంట్ బాడీ లాగా ఉండకుండా వాళ్ళు చెప్పిన వాళ్ళు నియమించుకునేలాగా కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఇది దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. కోర్టు దాకపోతే కోర్టు ఇప్పుడు మాట్లాడుతున్నది. ఎక్కడ ఉంది ఇది? ఇగో సర్వీస్ నిబంధనల చట్టం 2023 చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన 6 పిటిషన్లపైన తుది విచారణ గురువారం జరిగింది. సిఈసి అండ్ ఈసీల ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభ విపక్ష నేతతో పాటు 3వ సభ్యుడిగా కేంద్ర మంత్రిని చేర్చడాన్ని పిటిషన్లు ప్రశ్నించారు. ఇప్పుడు లోక్సభ విపక్ష నేత ఒక్కడున్నాడు, ప్రధానమంత్రి ఉన్నాడు, 3వ సభ్యుడిగా కేంద్ర మంత్రి ఉన్నాడు. మెజారిటీ ఎవరిదున్నది? ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మెజారిటీ, విపక్ష నేత ఒక్కడే ఉన్నాడు. అసలు అందులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఉండాల్సిన అవసరం ఉంది కదా. గతంలో 5 న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించిన ప్రకారం ఈ ఎంపిక కమిటీ సభ్యుల్లో కేంద్ర మంత్రి స్థానంలో భారత ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండాలి. కానీ ఆ కేంద్రం ఆ సూచనను పాటించకపోవడం ఎన్నికల సంఘం స్వతంత్రతను, తటస్థతను దెబ్బతీస్తుందని పిటిషనర్లు ఆరోపించారు. 100కు 100% అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి కేంద్ర మంత్రిని పెట్టాలన్న ఆలోచన చేసి పెట్టడం అంటేనే ఎలక్షన్ కమిషన్ని తమ జేబు సంస్థగా మార్చుకున్నట్టు లెక్క. ఇంకా ఏమున్నది అందులో? కేంద్ర మంత్రి ఎవరు చెప్తే పనిచేస్తాడండి? కేంద్ర మంత్రి ప్రధానమంత్రి చెప్తే పనిచేస్తాడు, బీజేపీ చెప్తే పనిచేస్తాడు, ఆర్ఎస్ఎస్ చెప్తే పనిచేస్తాడు. అంటే వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకున్న ఈ ఆయన పెట్టినట్టు కనబడుతున్నది. కేంద్రం తరపున వాదన వినిపించిన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి 2023 చట్టాన్ని గట్టిగా సమర్థించారు. 5 న్యాయమూర్తుల ధర్మాసనం సూచించిన తాత్కాలిక ఏర్పాటును పాటించాల్సిన బాధ్యత పార్లమెంటుకు లేదు అని వాదించారు. శాసన నిర్మాణ సంపూర్ణాధికారం పార్లమెంటుకే ఉంటుంది. ఊహాజనిత పక్షపాత ఆరోపణల ఆధారంగా చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేయలేదని పేర్కొన్నారు. శాసన నిర్మాణ వ్యవస్థ అధికారాల్లో న్యాయస్థానం జోక్యం తగదని నొక్కి చెప్పారు. అంటే పార్లమెంట్లో చేయబడ్డది కాబట్టి మీరు కోర్టులకి దీంట్లో జోక్యం చేసుకునే అవకాశం లేదు. గతంలో కూడా పార్లమెంట్లో చేసిన చట్టాలని సుప్రీంకోర్టు దాని మీద క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు చేసిన చట్టాన్ని మేము వ్యతిరేకించట్లేదు, కానీ ఆ చట్టానికి అనుగుణమైనటువంటి ఏ మ్యాటర్ని అయితే మీరు తీసుకొని ఆ చట్టాన్ని సవరించారో దాని మీద ఖచ్చితంగా కోర్టు మాట్లాడుతున్న సందర్భాలు గతంలో ఎస్ఆర్ బొమ్మయార్ సంథింగ్ కొన్ని కేసెస్లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, చేసిన చట్టాన్ని రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మీరు పార్లమెంట్లో మెజారిటీ మీకే ఉంటుంది, మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి మేము పార్లమెంట్లో చట్టం చేసేసినాం, మీరు జోక్యం చేసుకోవద్దు అంటే ఇక ఏ నిర్ణయం తీసుకున్నా జోక్యం చేసుకోవద్దా? తటస్థ వ్యక్తి కేంద్ర మంత్రి ఎందుకు అవ్వాలి? ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక కమిటీలో 3వ తటస్థ వ్యక్తి ఉన్నారు అనేంత స్థాయిలో విశ్వాసం కల్పించాలి. ఎవరంటున్నారు? సుప్రీంకోర్టు అంటున్నది. అది కేంద్ర మంత్రి ఎందుకు అవ్వాలి అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడంతో పాటు స్వతంత్రంగా తటస్థంగా ఉన్నట్లు కనిపించాలి. సిబిఐ డైరెక్టర్ ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉన్న సిజేఐ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక కమిటీలో ఎందుకు ఉండరు అని ధర్మాసనం ప్రశ్నించింది. సిబిఐ ఆఫీసర్ని, సిబిఐ డైరెక్టర్ని నియమించే క్రమంలో ఆ కమిటీలో ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. దీంట్లో ఎందుకు లేడు? ఎందుకు తొలగించి అక్కడ కేంద్ర మంత్రిని పెట్టారు? ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపిక కమిటీలో సిజేఐ తప్పనిసరిగా ఉండాలి అని మేము చెప్పట్లేదు. ఒక స్వతంత్ర సభ్యుడు ఎందుకు ఉండరాదు? ప్రధాని ఒకరిని ఎంపిక చేస్తే విపక్ష నేత మరొకరి వైపు మొగ్గు చూపొచ్చు. ఆ 3వ సభ్యుడు క్యాబినెట్ మంత్రి అయితే విపక్ష నేత అభిప్రాయాన్ని సమర్థిస్తారా? ప్రధానమంత్రి ఒకరి పేరు చెప్పిండు, అందులో ఆ కమిటీలో ఉన్న లోక్సభ విపక్ష నేత ఇంకొక పేరు చెప్పిండు, ఇక 3వ వ్యక్తి ఎవరు? కేంద్ర మంత్రి.
ఇప్పుడు వీళ్ళు పెట్టిన దాని ప్రకారం కేంద్ర మంత్రి మరి ప్రధానమంత్రి చెప్పిందాన్ని సమర్థిస్తాడా, విపక్ష నేత చెప్పిందాన్ని సమర్థిస్తాడా? కేంద్ర మంత్రి ఆబ్వియస్లీ ప్రధానమంత్రి చెప్పిందాన్ని సమర్థిస్తాడు. మెజారిటీ ఎవరిదైతుంది? ప్రధానమంత్రి, అధికారంలో ఉన్న పార్టీ పెట్టిన వాళ్ళే మెజారిటీ అవుతారు. అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే మెజారిటీ అవుతాయి. అంటే ఇండిపెండెంట్గా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ని ఎంత దారుణంగా భ్రష్టు పట్టించారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్నది. ఆ మూడో సభ్యుడు క్యాబినెట్ మంత్రి అయితే విపక్ష నేత అభిప్రాయాన్ని సమర్థిస్తారా? కాదు కదా. కార్యనిర్వాహక వ్యవస్థ వీటో అధికారమే మమ్మల్ని కలవరపరుస్తోంది. ఎన్నో పూర్వ తీర్పులున్న కేసుల గురించి పార్లమెంటుకు తెలియదా? పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం ఉంటుంది, అంతిమ నిర్ణేత మాత్రం సుప్రీంకోర్టే అని జస్టిస్ దీపాంకర్ దత్తా పేర్కొన్నారు. వాదనలు కొనసాగుతున్న సమయంలోనే ఒక సందర్భంలో ఈ కేసును 5 న్యాయమూర్తుల ధర్మాసనానికి సిఫారసు చేసే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. అటార్నీ జనరల్ ఈ ఆలోచనను సమర్థించగా పిటిషన్ల తరపు న్యాయవాదులు గోపాల్ శంకర్ నారాయణన్ వీళ్ళంతా కూడా వ్యతిరేకించారు. ద్విసభ్య ధర్మాసనం పరిధి సరిపోతుంది అన్నారట. ఇది ఏం జరుగుతుంది అన్నది చూడాలి. 100కు 100% అందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఆర్ ఎవరైనా ఇండిపెండెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండడమే కరెక్ట్. ఒకవేళ ఆ నిర్ణయాన్ని న్యాయ సమీక్ష కోసం పంపించాలన్నా అక్కడ సుప్రీంకోర్టు ద్వారా న్యాయ సమీక్ష చేసి మళ్ళీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.